వాళ్ళకి అది వ్యాపారం, కానీ చేసే వాళ్ళకు మాత్రం పచ్చిదగ, నమ్మించి నిట్ట నిలువునా ముంచేసే మోసం. అదే మల్టీ లెవెల్ మార్కెటింగ్. చూట్టాక మాత్రం ఏదో చిన్న వ్యాపారంలా కనిపిస్తుంది. మధ్యతరగతి ప్రజలకు వేణీళ్లకు చన్నీళ్లలా ఆదాయం వచ్చే మార్గంలా అనిపిస్తుంది. ఇందులో మోసం ఏదైనా ఉందా అని చూద్దామన్నా పెద్దగా లోపాలు కనిపించవు. కానీ ఎప్పుడో ఓ రోజు పేక మేడలా కుప్పకూలుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలోనే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు పెచ్చరిల్లుతూనే ఉన్నాయి. ఓ అగ్రిగోల్డ్, ఓ గోల్డ్ క్వెస్ట్, ఓ బొమ్మరిల్లు, ఓ స్విమ్స్. సంస్థ పేరు మాత్రమే మారుతుంది, కానీ తీరులో కానీ చేసే మోసంలో కానీ ఎక్కడా తేడా ఉండదు. పైకి వేరువేరుగా కనిపించే ఇలాంటి సంస్థల పునాదులు ఒక్కటే, అదే మోసం. చీట్ చేయడమే ఈ సంస్థల లక్ష్యం. పేదల దగ్గర నుంచి సేకరించిన సొమ్ముతో జల్సాలు చేసి కోట్లు కూడబెట్టి ఆ తర్వాత తీరిగ్గా బోర్డు తిప్పేస్తారు. లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను ఏదో ఒక స్థాయి వరకు తీసుకెళ్లి అక్కడితో వదిలేస్తారు. దీంతో ఇందులో డబ్బులు పెట్టిన వేలాది మంది రోడ్డున పడతారు. రోజుకో 10 రూపాయలు లేదా నెలకు 500, ఏడాదికి 10,000 పెట్టండి. ఓ అద్భుతమైన ఇంటి స్థలం మీ సొంతం చేసుకోండి. ఈ ప్రకటనకు పడని సామాన్యుడు ఎవరైనా ఉంటాడా? రోజుకు 10 రూపాయలు పెడితే ఇంటి స్థలం వచ్చేస్తుందంటే ఎవరైనా ఎగిరిగంతేస్తారు. ఇలా పేద కుటుంబాల దగ్గర నుంచి మధ్యతరగతి ఫ్యామిలీల వరకు ఎవరి శక్తి మేర వాళ్లు డబ్బులు పెడతారు. ఏడాది 2 ఏళ్లు పెట్టి ప్రతిరోజు తమ ఇంటి స్థలం గురించి కలలు కంటారు. కానీ ఎప్పుడో ఓ ఫైన్ మార్నింగ్ తమ దగ్గర డబ్బులు తిన్న సంస్థ బోర్డు తిప్పేసిందని తెలిసి కుప్పకూలిపోతారు. తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందని తెలిసి కన్నీరు ఉన్నీరవుతారు. పెట్టిన 10,000కో 20,000 కోసమో అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు. కొన్నాళ్లకు కష్టమైనా ఆ నష్టాన్ని మర్చిపోతారు. ముఖ్యంగా మనకి ఆమ్వే ఇలాంటి కంపెనీలన్నీ ఇండియాకి వచ్చినప్పుడు మొదట్లో వాళ్ళు ఇంట్లో వాడే మనకి గ్రాసరీస్ కానివ్వండి, కమోడిటీస్ కానివ్వండి, ఇలాంటి వాటినన్నింటినీ కూడా వాళ్ళు ముందుకు తీసుకురావడం, తద్వారా ఎక్కువగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆ బ్రాండ్ని తీసుకెళ్ళడం చేశారు. ఆ ముసుగులో అంటే ఒక 10 రూపాయల వస్తువుని 50 రూపాయలకి వరకు అమ్మడం, ఆ 40 రూపాయల ప్రాఫిట్లో వాళ్ళు 10 రూపాయలు మిగిలిన ఏజెంట్స్కి కానీ, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ పంచడం జరిగింది. ఈ నిర్లిప్తతే అక్రమార్కులకు వరంగా మారుతోంది. 10 కోట్లు ఒక్కరి దగ్గర నుంచి కొట్టేయడం కష్టం కాబట్టి 1,00,000 మంది నుంచి తలా 1,000 రూపాయలు కొట్టేస్తారు. 2 సందర్భాల్లోనూ దోపిడీ జరిగింది ఒక్క మొత్తమే. కానీ 10 కోట్లు పోగొట్టుకున్నవాడు ఎవరూ దోషుల్ని ఊరికే వదలడు. కానీ 1000 పెట్టుబడి పెట్టినవాడు మాత్రం ఏముందిలే అని వదిలేస్తారు. ఇదే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో మోసగాళ్లకు ప్రధాన ఆదాయ వనరుగా మారిపోతోంది. ఈ మల్టీ లెవెల్ మోసాలు రోజుకో కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఈ మల్టీ పునాదుల మీద మొదలైన ప్రతి వ్యాపారము కొన్నాళ్లు బాగానే నడవచ్చు, కొన్నాళ్టి వరకు బాగానే ఉండొచ్చు. ముందుగా పెట్టుబడి పెట్టిన వాళ్లకు బాగానే ఆదాయం రావచ్చు. కానీ ఏదో ఒక రోజు ఇలాంటి వ్యాపారాలన్నీ కుప్పకూలక తప్పదు. 1 రూపాయి పెడితే 5 రూపాయలు చేస్తాం, ప్రజలకు ఎవరికి మోసం చేయము, మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయని ఏదేదో పిచ్చి పిచ్చిగా అన్ని రాస్తారు. రాసేసి ఆర్ఓసీలో ఒక కంపెనీని ఫ్లోట్ చేస్తారు. దాంట్లో 3, 4, 5, 6 డైరెక్టర్లను పెడతారు. ఆ డైరెక్టర్లను పెట్టి కొందరైతే 15 మంది డైరెక్టర్లను పెట్టేసి అందులో 4 వాళ్ళ ఇంటోళ్ళు ఉంటారు, 5, 6 బయట వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఒకళ్ళని తరమేసి లాస్ట్కి చివరికి ఇంటోళ్లే డైరెక్టర్లుగా ఉంటారు. తమది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదంటూనే ఈ ఉచ్చులోకి అమాయకుల్నిలాగే కేటుగాళ్లు, ఫ్రాడ్ కంపెనీలు ఇప్పుడు గల్లీ పొక్కుతుంది. అన్నింటి లక్ష్యం ఒక్కటే, అన్నింటి వ్యాపార సూత్రం ఒక్కటే. ఎక్కువ మంది నుంచి తక్కువేసి లాగేసి ఆ తర్వాత కోట్లు కూడబెట్టి చెక్కేయటమే. ఈ సూత్రం మీదే ఎన్నో మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలు జనానికి కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాయి. పోలీసులకు ఈ సంస్థలు మోసం చేస్తాయని ముందే తెలిసినా చూసి చూడనట్టు వదిలేస్తారు. పొలిటీషియన్లు కూడా పట్టించుకోరు. అసలు ఇలాంటి మోసాల కంపెనీల్లో ఎక్కువ లాభం దేని నుంచి వస్తుందో తెలుసా? చెప్తే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా వరకు మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో చేరిన వాళ్లంతా చివరి వరకు ఉండరు. కొందరు 2-3 స్టేజుల్లోనే వెనక్కి వెళ్లిపోతారు. ఇక కట్టడం కూడా ఆపేస్తారు. ఇలా మధ్యలో తమ పెట్టుబడులు వదిలేసిన వాళ్ల డబ్బే ఒక్కో సంస్థ దగ్గర కొన్ని 100 కోట్లు ఉంటుంది. ఆ డబ్బంతా వాళ్లకు ఆదాయం కిందే లెక్క. ఎందుకు మధ్యలో వదిలేసిన వాళ్లకు తిరిగి డబ్బులిచ్చే పద్ధతి ఏ మల్టీ లెవెల్ సంస్థ దగ్గర ఉండదు?
ఇలా ఎన్నో సంస్థలు జనానికి కుచ్చుటోపీలు పెట్టాయి, పెడుతున్నాయి, ఇక ముందు కూడా పెడతాయి. కానీ జనం మాత్రం అర్థం చేసుకోరు. అది మోసమని తెలిసినా అందులోకి వెళ్లడానికే ప్రయత్నిస్తారు. జనం మైండ్ సెట్ కూడా ఎలా మారిపోయిందంటే ఈ సంస్థలో చేరి కొంచెం పెట్టుబడి పెడితే ఆ తర్వాత లక్షలకు లక్షలు వచ్చేస్తాయేమో అనుకుంటారు. పోనీ తాను కనీసం కష్టపడకపోయినా లక్షలు ఇచ్చేస్తారని భ్రమపడతారు. అంతా ఉచితంగా వచ్చేస్తుందని అత్యాశకు పోయి నిట్ట నిలువుగా మోసపోతున్నారు. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్.